పెట్టడమో లేకపోతే ఇంకోసారి చేయకుండా వదిలిపెట్టడం, కోర్టులు కూడా వదిలేసాయి. లేదా వీళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసేవాళ్ళు, తర్వాత కంటిన్యూ అయ్యేవాళ్ళు కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి 2004లో కమ్యూనిస్టులతో కలిసినే అధికారంలోకి వచ్చాడు. అయితే కమ్యూనిస్టుల పద్ధతి ఎట్లా ఉంటుందంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతిపక్ష పాత్రే అంటారు, మేమేం మీకు సపోర్ట్ చేయమంటారు. అలాగా అప్పుడు భారీ యాజిటేషన్స్ చేశారు ఒక 6 నెలల దగ్గర నుంచి బిగిన్ చేసి. దాంతో రాజశేఖర రెడ్డికి సొంత మిత్రపక్షాలే ఇట్లా చేస్తున్నారన్న దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చాడు. ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తే పెట్టి కేసులు కాకుండా అప్పుడు క్రిమినల్ కేసులు పెట్టేవాళ్ళు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తు, అప్పుడు సిపిఎం ఆఫీసు, విజయవాడ సిపిఎం ఆఫీసులో, సిపిఐ ఆఫీసులో ఒక పెద్ద బ్లాక్ బోర్డు పెట్టారు, గోడంత బ్లాక్ బోర్డు. దాంట్లో ఏ రోజు ఏ కేసుకి ఎవరెవరు నిందితులు కోర్టుకి అటెండ్ అవ్వాలి, వారంలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు ఆ సిటీ సెక్రటరీలకి, అలాగే సిటీలో ఉన్న పెద్ద నాయకులకి, అంటే సంఘాలు ఉంటాయి కదా, సిఐటియు అని, ఏఐటియూస్ అని, ఇట్లాగా వాళ్ళందరికీ నిరంతరం కోర్టులకు అటెండ్ అవ్వాల్సి వచ్చేది. నాన్ బెయిలబుల్ అరెస్టులు, బెయిళ్లు, జైళ్లు, నానా తిప్పలు పడ్డారు. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లు అదే ఫార్ములా ఫాలో అయినాయి. దాంతో వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగడాలకే జీవితాలు సరిపోతున్నాయి. లాయర్లు పార్టీ లాయర్లే, కానీ ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అలా అలా సాగిపోతా ఉండేటప్పటికి చివరికి విరక్తి చెంది